క్యాపిటల్ ఇక్కడే అని ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ ఆ భూములు అమ్ముకోవడం ద్వారా కొన్ని కోట్ల రూపాయల రేటు పెరిగింది, బాగుపడ్డారు కూడా, చాలామంది లాభపడ్డారు. అలా లాభపడిన వాళ్ళు కూడా మీకు ఓటేయలేదు అని ఆయన కూడా ఏం చెప్పాడు, నేను ఇల్లు కట్టుకున్నాను, నా పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంది, ఎవరు చెప్పారు రాజధాని మారుతుందని, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మా మీద అసత్య ప్రచారం చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, సో ఇది ఎంత మేరకు లాభిస్తుంది అనుకుంటున్నారు? శత్రువు దుర్మార్గుడు, ఆ దుర్మార్గాన్ని పోవాలంటే ఖచ్చితంగా మన మధ్య ఒక సఖ్యత ఉండాలి. షర్మిల మీ జేబులో మనిషి అయిపోయింది, చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ని చదువుతోందని వాళ్ళ ఆరోపణ. ఆవిడ జగనన్న వదిలిన బాణమే గురి తప్పి చివరికి తిరిగి మళ్ళీ అనుకోండి. తాడికొండ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శ్రవణ్ గారు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. శ్రవణ్ గారు, అసలు బేసిక్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ముందు ఒక ప్రశ్న, చాలామందికి ఉన్న డౌటు, అమరావతిని అక్కడ ప్రకటించడం కావచ్చు, తుళ్ళూరు దగ్గర రాజధాని ప్రకటించడం కావచ్చు, రాజధానిలో నిర్మాణాలు చేయడం కావచ్చు, రోడ్లు వేయటం కావచ్చు, ఆ రోజు భూములన్నింటినీ ప్రభుత్వానికి ఇప్పించడంలో మీది కీలకమైన పాత్ర. అలాంటి మీరు ఎందుకు ఓడిపోయారు అనేది చాలామందికి ఇప్పటికీ ఉన్న డౌట్. రాజధాని ఎక్కడైతే నిర్మాణం జరిగిందో అక్కడే మీరు ఓడిపోయారు. దానికి 3-4 రీజన్స్ ఉన్నాయి. రాజధాని అనే ప్రాంతం తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలు, కొన్ని గ్రామాలు, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. దీనిలో ఓడిపోయిన రీజన్స్ అయితే చాలా చాలా చిన్న విషయాలు, కానీ అవి ఆలోచింపదగ్గ అంశాలు అన్నమాట. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు భూ సమీకరణ జరిగే టైంలో కొంత ప్యాకేజ్ ఇచ్చారు. తర్వాత రైతులకి అది ప్యాకేజీగా ఉపయోగపడింది. అది అసైన్ రైతు అవ్వచ్చు, లేకపోతే పట్టదారు రైతు అవ్వచ్చు, కాక ఎవరైనా సరే. కానీ పేద వర్గాలకు చెందిన వారు ఉన్నారు, వాళ్ళకి మనం ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో తీసుకెళ్తే ప్రతి కుటుంబానికి 2500 రూపాయలు నెలవారీగా పెన్షన్ ఇచ్చాడు, అమరావతి పెన్షన్. అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంతవరకు జరిగినాయి. ఇళ్ళు లేని వారికి ఇళ్ళు ఇవ్వటం, వైద్య సదుపాయం, విద్యకు సంబంధించిన అంశాలు, ఇవన్నీ చేశారు. అది ఒక లిమిట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అమరావతి మార్చననే హామీ, రెండవది ఈ ఏ అయితే సౌకర్యాలు ఇచ్చారో, ఉదాహరణకు పట్టాదారు రైతు ఉన్నాడు, ప్యాకేజీ వచ్చింది. ఆ ప్యాకేజీలో మనం 1400 గజాలు మ్యాక్సిమం ఇచ్చారు, కమర్షియల్ రెసిడెన్షియల్ కలిపి. ఇంకోళ్ళకైతే 1600 గజాలు, రెండు రెసిడెన్షియల్ కమర్షియల్ కలిపి, 2 రకాలైన భూములు ఉన్నాయి. కానీ దీన్ని బట్టి ఏమి అర్థమైందంటే, జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ వేసాడు, మేము 1800 గజాలు ఇస్తాం అని, 1600 వాళ్ళకి 1800 ఇస్తామని, 1200 వాళ్ళకి 1400 ఇస్తామని. అలాగే అసైన్ రైతులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్యాకేజ్ కొద్దిగా తక్కువ. ఆ అసైన్ రైతులకి రైతులతో సమానంగా ఇస్తాం. ఈ భూమి ఆ భూమి ఒకటే కదా, రెండింటి మధ్య తేడా. మరి అసైన్ భూములకి మరి అమ్ముకోవడానికి కొనడానికి వీలు లేని చట్టం ఎందుకు ఉంది? అది కూడా ప్రజలకు అర్థం కానివ్వకుండా పట్టాదారుతో సమానంగా ప్యాకేజ్ ఇస్తాను, అది ఒక అంశం. రైతులకేమో 1800 గజాలు ఇస్తానంటాం. 2500 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ని 5000 చేస్తానని చెప్తాం. అది కాకుండా మంగళగిరి ప్రాంతాల్లో కాలువగట్ల మీద, కొండల మీద, వాళ్ళలోనూ ఇళ్ళు నిర్మించుకొని చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు. లోకేష్ వస్తే ఆయన మంత్రిగా ఉన్నాడు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు రోడ్లన్నీ వెడల్పు చేయడానికి ఇళ్ళన్నీ కూల్చేస్తారు, సుందరమైన నిర్మాణం చేయాలంటే కాలువల గట్ల మీద ఉన్న మిమ్మల్ని అందరినీ తీసేస్తారు, కొండవాళ్ళలో ఉన్న వాళ్ళు ఖాళీ చేపిస్తారు. ఇటువంటి అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. 1503 రోజులుగా ప్రొటెస్టులు చేస్తున్నారు, రాజధానిని ఇక్కడ నుంచి తరలించొద్దని, రాజధాని రైతులకు అన్యాయం చేయొద్దని. సో ఈ పోరాటాన్ని మొత్తాన్ని మీరు ముందుండి నడిపిస్తూ ఉన్నారు. సో వచ్చే ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ ఎంత మేర ఉంటుంది అని? ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి అదనంగా ఇచ్చిన హామీలు, ఆయన ఇళ్ళు తొలగించాడు. కాలువ గట్ట ఆయన ఇంటి దగ్గర చుట్టుపక్కల అన్నీ కూడా ఊరు వాళ్ళ గుడిసెలు అన్నీ తొలగించేసాడు. రెండవది, కొండగుట్టల మీద ఉన్న వాళ్ళందరినీ తొలగించాలని ప్రయత్నం చేశాడు, అది సక్సెస్ కాల. 5000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు, ఇంతవరకు 2500 నుంచి 1 ఇంచు కూడా వేయలేదు. రైతులకు అదనపు ప్యాకేజ్ 1800 గజాలు ఇస్తా అన్నాడు, అది నెరవేరకపోగా వాళ్ళకి ఉన్న అదనపు వాళ్ళకున్న సౌకర్యం ఏంటి? ఆ కౌలు ఇంతవరకు వేయాలన్నట్టయితే కోర్టుకు వెళ్ళాలి. మొదటి సంవత్సరం కోర్టు, రెండో సంవత్సరం కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారు. మూడో సంవత్సరం వచ్చేసరికి
ఇప్పుడు ఏం చేశాడు, కోర్టుకు వెళ్ళిన వాళ్ళకే కౌలు. అదొక విచిత్రమైన ఆలోచన ధోరణి. తర్వాత అసైన్డ్ రైతులు ఉన్నారు. అసైన్డ్ రైతులకి ఏం చెప్పాడు, మీ భూముల మీద ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, మీరు అమ్ముకోవడానికి వీలు లేదు, మీరు అమ్ముకున్నారు, అమ్ముకున్నందువల్ల సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది, మీకు కౌలు లేదు. అసైన్డ్ రైతులకు కౌలు లేదు, ఒరిజినల్ రైతులు పట్టాదారు రైతులకు కౌలు లేదు, పెన్షన్ పెరగలేదు, ఇళ్ల స్థలాలకి సంబంధించిన అంశంలో ఇళ్ళు పీకేశాడు. ఆయన హామీలన్నీ నేట ముంచేశాడు మొత్తం. అది కాకుండా లంక భూములు ఉన్నాయి, తుళ్ళూరు మండలం మంగళగిరి దగ్గర పరిసర ప్రాంతాలు లంక భూములు ఉన్నాయి. ఈ లంక భూములకి ఇంతవరకు తీసుకుంటానని చెప్పలే, లేదు మేము తీసుకున్నాం, దానికి అలాట్మెంట్ చేయబోయే సమయంలో మారింది. తర్వాత పెద్ద ఎత్తున 5,200 పైగా టిడ్కో గృహాలు కట్టాం. అది ఆల్మోస్ట్ 90% అయినాయి. 90% అయినాయి ఇవ్వటానికి మేనమేషాలు లెక్కించాడు. అంతేకాదు అది ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చి వాటికి పేరు మీద లోన్లు తీసుకున్నాడు. అంటే పేదలు మోసగించబడ్డారు, రైతులు మోసగించబడ్డారు, అన్ని వర్గాల ప్రజలు దగా కాబడ్డారు. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా లోకేష్ గారు 25 నుంచి 30,000 మెజార్టీతో గెలుస్తారు. తాడికొండ కూడా గెలుపు దిశగానే ఉంది. అంటే బేసిక్గా చాలామంది మొన్న ఎన్నికల్లో పరాజయం చూసిన తర్వాత 2 కాన్స్టిట్యున్సీల గురించే చాలా విపరీతమైన డిస్కషన్ జరిగింది. ఒకటి తాడికొండ అయితే, 2 మంగళగిరి. ఈ 2 రాజధాని పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు. పర్టికులర్గా ఆ రోజు మీరు ఎవరినైతే భూములు ఇవ్వనన్నా కూడా వాళ్ళందరినీ ఒప్పించి బుజ్జగించి బతిమలాడి రైతులు ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చేలా ఒప్పించారు. సరే, ఆ తర్వాత క్యాపిటల్ ఇక్కడే అని ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ ఆ భూములు అమ్ముకోవడం ద్వారా కొన్ని కోట్ల రూపాయల రేటు పెరిగింది, బాగుపడ్డారు కూడా, చాలామంది లాభపడ్డారు. అలా లాభపడిన వాళ్ళు కూడా మీకు ఓటేయలేదు అని. భూమి వాల్యూ పెరిగినప్పుడు ఇంకో 400 గజాలు ఎక్కువ వస్తుంది. ఎస్ సార్. ఆ 400 గజాల వాల్యూ ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల రూపాయలు అని ఆశించారు. ఇప్పుడు మనం 1,200 గజాలు ఇచ్చాము, నేను 1,400 గజాలు 1,800 గజాలు ఇస్తానన్నప్పుడు అదనంగా పెరిగిన 400 200 గజాలు వాల్యూ, గజం 30,000 రూపాయలు 40,000 రూపాయలు అయినప్పుడు 200 గజాలకి డబ్బు ఎంత కనపడుతుంది. ఎస్ సార్. అది ఒక అంశం. రెండవది ఏంటంటే, ఎందుకు వేయలేదంటే రాజధాని మారుతుందనే ఊహ ఎవరికి లేదు. ఎస్ సార్. ఆయన కూడా ఏం చెప్పాడు, నేను ఇల్లు కట్టుకున్నాను, నా పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంది, ఎవరు చెప్పారు రాజధాని మారుతుందని, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మా మీద అసత్య ప్రచారం చేస్తున్నారు అన్నప్పుడు అదనపు సౌకర్యాన్ని మానవ మనస్తత్వం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. 2,500 ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇది చాలా కష్టమైంది అయినా, ఆర్థిక పరిస్థితుల ప్రకారం కష్టమైంది అయినా అని తెలుసు, కానీ 5,000 ఇస్తా అంటున్నాడు కదా. పెన్షన్ 5,000 పేద వర్గాలకి, 2,500 నుంచి 5,000 రూపాయల పెన్షన్ ఇస్తానన్నది ఎంతో కొంత ఆలోచింపజేస్తుంది కదా. ఇటువంటి అంశాలని నమ్మి మోసపోయారు. ఆ మోసాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ రాజధాని ఎఫెక్ట్ అనేది ఏదైతే రాజధాని నిర్మాణ పనులు ఆగిపోవడం కావచ్చు, 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావటం కావచ్చు, ఈ ప్రభావం ఎన్ని జిల్లాల మీద పడే అవకాశం ఉంటుందండి? ఇటు నుంచి 2-3 జిల్లాలు, అంటే రాజధాని నుంచి ఇటు 3 అటు 3 6 జిల్లాల మీద ఖచ్చితమైన ప్రభావం ఉంటుంది. అంటే అప్ టు నెల్లూరు, అప్ టు ఈస్ట్ గోదావరి. ఎస్, ఓకే, తప్పకుండా ఉంటుంది. అక్కడి నుంచి ఉత్తరాంధ్ర ఎలాగూ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమాభిమానాలు ఉన్నాయి, తెలుగుదేశం మీద ఉంది, హుదూదు వచ్చినా కానీ, లేకపోతే ఎప్పుడు కూడా ట్రెడిషనల్గా ఉంటుంది. దానికి తోడు ఈ రాజధాని అక్కడికి మారుస్తానని చెప్పిన తర్వాత అక్కడ జరుగుతున్న భూ కబ్జాలు, కొద్దిగా ప్రశాంతమైన వాతావరణం, ఆ వాతావరణంలో మేము బతికే వాళ్ళని, మమ్మల్ని కావాలని రౌడీజం వైపుకి, భూ కబ్జాల వైపుకి తీసుకెళ్తుంది వైసీపీ ప్రభుత్వం. అక్కడ విజయసాయి రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ, వీళ్ళ మనుషులు కానీ చేస్తున్న అరాచకాలు, కంపెనీలు బయటికి పంపించేసి ఆక్రమణలు, ఇవన్నీ వాళ్ళకి అర్థమైపోతున్నాయి. రాజధాని కావాలన్న దాన్ని మాకు ఇస్తున్నారనే సంతోషం కంటే వీళ్ళు వస్తే మాకు జరగబోయే నష్టం చాలా ఎక్కువ, మా ప్రశాంత జీవనం పోతుంది, మా అభివృద్ధి కూడా నాశనం అయిపోద్ది అని. అమరావతి రైతులు అవుట్ అండ్ అవుట్ మీ వైపు ఉండొచ్చు, ఆ రాజధాని ఇక్కడ నుంచి తరలించారను, లేకపోతే వేరే వేరే కారణాలతో మీకు సపోర్ట్ చేయొచ్చు. కానీ వైజాగ్ రాజధాని వస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలని అడ్డుకున్నారన్న కోపం అక్కడ ఓటర్లు ఏముండదా? ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీరు అభివృద్ధి కాముకులు కాదు. ఎస్ సార్. శాంతి భద్రతలు బేసిక్గా ఉంటాయని చెప్పలేము. మీ దౌర్జన్యాలు, దందాలు ఇవన్నీ కూడా మీ మనుషులతో అలవాటు అయిపోయింది. అది కాకుండా విశాఖపట్నాన్ని డెవలప్ చేయనని తెలుగుదేశం చెప్పట్లా. అది ఆర్థిక అభివృద్ధి చెందిన నగరంగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నగరంగా, సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేస్తాం, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, టెంపుల్టన్ ఇది కానీ, లులు మాల్ కానీ,
అంటే ఒక ఫైనాన్షియల్ హబ్గా విశాఖపట్నాన్ని తయారు చేస్తే వల్ల వాళ్ళ ఉపాధి పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది తప్ప రాజధాని వచ్చినందువల్ల అదనపు సౌకర్యం జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోయేది ఏంటంటే దోపిడీలు, దౌర్జన్యాలు, కబ్జాలు అయ్యి వాళ్ళ మనస్తత్వం సహించదు. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్ అయ్యారు. ప్రభుత్వ పరిపాలన ఎలా సాగుతుంది అనేది మీకు పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది ఒక అధికారిగా. మీరు పనిచేసి రిటైర్డ్ అయి ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్పండి, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? చెప్పడానికి ఏం లేదు, అఫీషియల్గా అయితే లేదు. కానీ కేంద్ర ప్రభుత్వ గజెట్లో కానీ ప్రజల యొక్క మనసుల్లో కానీ చట్టపరంగా కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని గుర్తించట్లా. అంటే అదే లైన్ రేపు పొద్దున్న ఎలక్షన్లో వైసీపీ చెప్పే అవకాశం లేదంటే మేము 3 రాజధానులు అన్నాం, అలాగని అమరావతిలో రాజధానిని పూర్తిగా తీసుకెళ్తామని అనలేదు కదా. ఇది శాసన రాజధాని అని చెప్పాం, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పాం, కర్నూలు లీగల్ క్యాపిటల్ న్యాయ రాజధాని అని చెప్పాము. సో ఇక్కడ మేమేం అన్యాయం చేయలేదని కదా వాళ్ళు పదే అంటున్నమాట. అన్యాయం చేయలేదు, సరే బాగుంది కదా. మీరు శాసన రాజధాని అంటున్నారు కదా, శాసన రాజధానిలో కించిత్తు అభివృద్ధి చేశారా? ఇక్కడ ఉన్నాయన్ని తీసేయడమే కదా. రోడ్డు అన్న వేసారా? కనీసం శాసనాలు చేయడానికి మీరు అసెంబ్లీ పెట్టినప్పుడు ఎమ్మెల్యేలు అన్న వస్తారు కదా, వాళ్ళ కోసం రోడ్డు వేసారా? ఐఏఎస్ ఆఫీసర్లు ఎమ్మెల్యేలకి క్వార్టర్స్ కట్టారు, శాసనాలు చేసేవాళ్ళు ఉండాలి కదా. ఆ క్వార్టర్స్ 90% పూర్తయినాయి కదా. వాటిని మీరు ఎందుకు పూర్తి చేసి ఇక్కడ మేము అభివృద్ధి చేస్తామని చెప్పట్లేదు? అంటే ఇంతవరకు మీరేం చేయకపోతే ఎవరు నమ్ముతారు? అసలు ఇంకోటి, అది చట్టబద్ధంగా ఎట్లా చెల్లుతుంది? నువ్వు ఆఫీస్ తీసుకెళ్తానని పెట్టావు, హైకోర్టు ఆపేసింది. అంటే వాళ్ళు ఇప్పటికీ చాలామంది వైసీపీ నాయకులు అంటున్నది ఏంటంటే, మేము ఒక పర్పస్తో 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో 3 రాజధానులు పెట్టాం, దాన్ని టీడీపీ అడ్డుకుంది, కోర్టులో కేసులు వేసింది. వాళ్ళు అన్న ప్రకారం ఇక్కడ నుంచి రాజధాని అసలు పట్టుకెళ్ళలేదు. ప్రస్తుతానికి యాజ్ యూజువల్గా అమరావతి క్యాపిటల్గా ఉంది, సీఎం ఇక్కడే ఉన్నాడు కదా, వైజాగ్ వెళ్తానన్నా కూడా వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి మేము ఇక్కడే ఉన్నాం, రాజధాని ఇక్కడే ఉంది కదా, ఇంకా మీకు నష్టం ఏంటని అడుగుతున్నారు. నష్టం ఏంటనేది, నువ్వు నష్టం చేయటానికి ఈ ప్రాంతం రాజధాని అంటున్నావు. నువ్వు అసెంబ్లీ మునిగిపోయే చోట పెడతావా? మునిగిపోద్ది అంటున్నావు. బొంబాయి మునిగింది, హైదరాబాద్ మునిగింది, చెన్నై మునిగింది, బెంగళూరు మునిగింది, కానీ అమరావతి మునగలా. కానీ నువ్వు అసత్య ప్రచారం చేస్తున్నావు. ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజల మీద, ఈ ప్రాంత కల్చర్ మీద దాడి చేస్తున్నావు. సో తమ్మినేని సీతారాము ఒక మాట మాట్లాడాడు స్పీకర్ గారు. ఏమంటాడు? అదే అమరావతి, అది ఎడారిలాగా కనిపిస్తుందండి. ఎడారి అని మనం చదువుకున్నది ఏంటి? ఇసుక మేటలు ఉండాలి, మంచినీళ్ళు దొరకకూడదు, లేకపోతే అది కనుసూపు మేరలో పచ్చదనం కనపడకూడదు. కానీ ఎక్కడ చూసినా పచ్చదనం కనపడి పక్కన కృష్ణా నది ఉంటే దాన్ని ఎడారి అన్నాడంటే చదువుకున్న మూర్ఖుడు అనాలా? లేకపోతే అటువంటి వాడు మన స్పీకర్ అని చెప్పడానికి మనం చెప్పాలా లేదా? ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన కలిగిన మీ ఆలోచన పెడ ధోరణిలో ఉంది తప్ప సవ్యమైన ఆలోచన కలిగిన వాళ్ళు చెప్తే నమ్ముతారు. ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందన్న కాన్ఫిడెన్స్ మీలో ఉందా? 100%. ఇంకా అది మీరు ఇంకా ఎప్పుడు అనేది ఎలక్షన్ నోటిఫికేషన్ రావటం, ఎన్నికలు జరగటమే తప్ప 100% తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. ఓకే, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన డే 1 నుంచే మళ్ళీ యథావిధిగా అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభిస్తారా? ఎందుకంటే ఇన్కంప్లీటెడ్గా ఉన్నాయి కదా, 75% ఆల్రెడీ క్వార్టర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు కావచ్చు, ఇతర ఇవన్నీ కూడా మళ్ళీ పనులు యథావిధిగా స్టార్ట్ అవుతాయా? టోటల్ ప్రాజెక్టు రాజధాని అనేది ఒక షేప్లోకి రావడానికి ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా బాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి 3 సంవత్సరాల్లోపు పూర్తయి రాజధాని కూడా కంప్లీట్ అయ్యి. బట్ నిధులు కావాలి కదా. నేనేమంటానంటే, ఇప్పుడు మీరే అంటున్నారు రాష్ట్రం అప్పుల పాలైపోయిందని, 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు అని, ఉచితంగా పథకాల పేరుతో ఇష్టం వచ్చినట్టు దోచిపెడుతున్నారు అని, దుర్వినియోగం చేస్తున్నారు అని. ఇలాంటి తరుణంలో రాజధాని కట్టాలంటే లక్షల కోట్లు అవసరం అని మీరే చెప్పారు. కేంద్రం నుంచి వచ్చేది వస్తుందో లేదో కూడా గ్యారంటీ లేదు బీజేపీ నుంచి. సో ఎలా పూర్తి చేయగలుగుతారు? అది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న వేశారు మీరు. ప్రజలకు కూడా అర్థం అవ్వాల్సిన అంశం. మేము మొదటి నుంచి చెబుతున్నాము, రాజధాని అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్. నువ్వు డబ్బులు ఇవ్వవసరలా. మొత్తం 33,500 ఎకరాలు రైతులు ఇచ్చారు, ఇంకో 10,000 ఎకరాలు పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. లేఅవుట్ చేసి రైతులకు ఇవ్వాల్సిన ఇచ్చి, ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కొన్ని సంస్థలకు ఇచ్చి, గవర్నమెంట్ బిల్డింగ్స్కి పోగా మిగిలేది 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలకి దాని కాస్ట్ ఎంత అంటే 2-3 లక్షల కోట్ల రూపాయలు. 2-3 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడైతే 2 లక్షల కోట్లు. నిన్నగాక మొన్న తెలంగాణ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం పోయి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిసిన వెంటనే రాజధాని భూముల్లో రేట్లు ఎట్లా పెరిగినాయి చూడండి.
ఏంటి అది ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ఎస్ సార్. ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ప్రభుత్వం దగ్గర ల్యాండ్ బ్యాంకు 10,000 ఎకరాలు ఉంటుంది. 10,000 ఎకరాల అవసరాన్ని బట్టి సింగపూర్ స్టార్టప్ కంపెనీస్ పెట్టారు కదా, అటువంటివి పెడితే ఆటోమేటిక్గా గవర్నమెంటుతో పాటు ప్రైవేట్తో పాటు ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఇక్కడ వచ్చి ఏర్పాటు చేసుకుంటే ఆటోమేటిక్గా వాల్యూ పెరుగుతుంది. పెరిగితే ఆటోమేటిక్గా రొటేషన్ కాదు. ఇది మీకు సింపుల్ లాజిక్ అండి. ఎందుకంటే మేము బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అమరావతికి సంబంధించిన బాండ్స్ ఇష్యూ చేస్తాం. బాండ్స్ ఇస్తే క్రిసిల్ రేటింగ్లో టాప్ రేటింగ్ ఇచ్చి గంటలోపు మొత్తం అమ్ముడైపోయినాయి. అది దట్ ఈస్ ద బ్రాండింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేపట్టారు అనగానే ఆర్థికపరమైన అంశాల మీద అభివృద్ధి కోసం ముందుకు వెళ్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి నైజం. అంటే మీరు గతంలో అమరావతిని ఇక్కడ ప్రకటించిన తర్వాత అనేక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలతో కావచ్చు, లేకపోతే వివిధ సంస్థలతో మీరు అగ్రిమెంట్ చేసుకుంటూ ఉన్నారు. పర్టికులర్గా దుబాయ్ లాంటి సంస్థలు, దుబాయ్ నుంచి కొన్ని హాస్పిటల్స్ని తీసుకొచ్చారు, వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు, వాళ్ళకు భూములు ఇచ్చారు, వాళ్ళు శంకుస్థాపనలు చేశారు. కానీ ఈలోపే మీ గవర్నమెంట్ ఎప్పుడైతే పడిపోయిందో ఆ తర్వాత వాళ్ళందరూ వెనక్కి వెళ్ళారు. మళ్ళీ ఆయా సంస్థలన్నింటినీ మళ్ళీ పిక్ చేసుకొస్తారా? వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే వస్తాయి. 133 సంస్థలు అగ్రిమెంట్ చేర్చుకున్నారు, ఇంక్లూడింగ్ అందులో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ ఉంది, బ్యాంక్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అదే వైఎంసీఐ లాంటి ఇంటర్నేషనల్ సంస్థలు ఉన్నాయి. ఇటువంటివి అన్ని 132 సంస్థలకు స్థలం కేటాయించబడింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేక ఏం చేయాలి అర్థం. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా స్థలం తీసుకుంది. సో అవన్నీ మళ్ళీ వస్తాయి. అది కాకుండా మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఈఐటి ఒకటి, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమరావతి క్యాంపస్ పెట్టుకున్నారు. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పెట్టారు, మాతా అమృతానంద యూనివర్సిటీ పెట్టారు. ఈ మూడిట్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 25,000. 25,000 మంది వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారంటే ఎంత ఎకానమీ గ్రో అవుతుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి అసంబద్ధ నిర్ణయాల వల్ల ఈ ప్రాంతం నుంచి చాలామంది వలసపోయే వాళ్ళే కానీ, ఎందుకంటే ఒక్క విఐటి ఇన్స్టిట్యూట్లో చదివే 8,000 9,000 మంది పిల్లల కోసం హాస్టల్స్, అకామిడేషను, దానిలో పనిచేసేవాళ్ళు, ఎంప్లాయీస్, టీచింగ్, నాన్ టీచింగ్, అంటే సపోర్టింగ్గా పనిచేసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. సో ఇది ఎంత మేరకు లాభిస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇంకో పక్క ఏమవుతుందంటే, అదే జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పుడు చాలామంది సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడుతుంది. సో ఆ టైంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి రెండు పార్టీల మధ్య తలెత్తుతుంది. ఆ వ్యాక్యూమ్ని ఎట్లా ఫీల్ చేసుకుంటారు? మీరు చెప్పింది 100% కరెక్ట్. వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే నష్టపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా పనిచేసావు, నీ సీటు నేను పొత్తులో భాగంగా జనసేనకో తెలుగుదేశంకో వెళ్తుంది, ఆ పార్టీ వాళ్ళని మాకు కన్విన్స్ చేయాలన్నా ఈ పార్టీని కన్విన్స్ చేయాలన్నా అదే కదా పరిస్థితి. కానీ శత్రువు దుర్మార్గుడు. ఆ దుర్మార్గాన్ని పోవాలంటే ఖచ్చితంగా మన మధ్య ఒక సఖ్యత ఉండాల్సిందే. అది అన్నిటినీ సరిచేస్తుంది. ఖచ్చితంగా అవగాహన తెలుగుదేశం జనసేన మధ్య ఉంది. దుర్మార్గాన్ని పారదోలటానికి కోసం మనం చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కదా, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని బలి ఇవ్వచ్చు, ఒక ఊరు కోసం వ్యక్తిని బలి ఇవ్వచ్చు, లేకపోతే ఒక దేశం కోసం కొంతమందిని త్యాగం చేయొచ్చు అన్నట్టుగా పార్టీలు కూడా అటువంటి త్యాగాలకు సిద్ధమయ్యే పొత్తుకెళ్తాం. ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఇప్పుడు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో, ఒకటి లిక్కర్ ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు లిక్కర్లో అని, మైనింగ్కి సంబంధించిన వ్యవహారాలు అక్రమాలు జరిగాయని, ఇసుక కుంభకోణం జరిగిందని, ఇట్లా చాలా వ్యవహారాల్లో మీరు ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నిటి మీద కూడా విచారణ జరిపిస్తారా? జరిపించాల్సిందే. ఎందుకంటే లిక్కర్ గురించి చెప్పారు మీరు. తయారీదారు ప్రభుత్వమే, ఆయన కంపెనీలే. కొనుగోలుదారు అదే, బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు అయింది. అమ్మకందారు అతనే, వసూలుదారు అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు కూడా లెక్కగట్టేది. వాటికి అందులో ప్రతి స్టేజ్లో పిల్ఫరేజ్ ఉంది. ఎంత తయారవుతుంది, ఎంత కొంటున్నారు, ఎంత పబ్లిక్కి వెళ్తుంది అని మీకు చాలా అద్భుతమైన అంశాల్లో వాళ్ళు అసంబద్ధమైన ఆలోచనలు బయట పెట్టారు. ఒక గోడౌన్లో లిక్కర్ సీజ్ చేశారు, అక్రమ లిక్కర్ అని సీజ్ చేశారు, షాపు సీజ్ చేశారు. ఏమైపోయిందంటే సరుకు కనపడలా. ఏమైపోయిందంటే ఎలుకలు తాగేసినాయి అని చెప్పారు. అలాగే ఉచితంగా ఆ రోజు ఇసుకిచ్చి ఓన్లీ డంపింగ్ ఛార్జెస్ తీసుకొని ప్రజలకు ఉచితంగా ఇసుకిస్తే అందులో ఆరోపణ జరిగింది అని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈరోజు అసలు ఎంతకి ఇసుక అమ్ముతున్నారు అనేది మీరు చెప్తే భవన నిర్మాణ కార్మికులను అడిగితే స్పష్టంగా చెబుతారు. ఎందుకు వాళ్ళకి పనులు దొరకట్లేదంటే
ఇసుక సరైన ఇసుక దొరకపోవటం. పోనీ ఎంత రేటు పెట్టుకున్నా ప్లాస్టింగ్ ఒక టైపు కావాలి, కట్టుబడికి ఒక రకం కావాలి, ఫిల్లింగ్ ఒక రకం కావాలంటే అన్నిటికీ ఒకే రకం తీసుకొచ్చి డంప్ చేసి తీసుకొచ్చి నాసి రకమైన ఇసుక, ప్లాస్టింగ్కి ఫైన్ క్వాలిటీ కావాలి. ఆ తేడా. అలాగే గనుల గురించి చెప్దాం, క్వారీయింగ్ చూద్దాం. గ్రానైట్ ఎంత మెజర్మెంట్ ప్రకారం తవ్వుతున్నారు, ఎంత అక్రమంగా వెళ్తుంది, ఇవన్నీ లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది. ఒకటే కాదు, అనేక అంశాల్లో. ఇప్పుడు ఇళ్ల స్థలాల పేరు మీద భూమి కొన్నారు, 25 లక్షల భూమిని 70 లక్షలు కోటి రూపాయలు వేశారు. తెనాలి నియోజకవర్గంలో జరిగింది, ప్రతి నియోజకవర్గంలో జరిగింది, మా నియోజకవర్గంలో కూడా జరిగినాయి గతంలో. ఏంటయ్యా అంటే రైతులకి దగ్గర ముందే డబ్బులు తీసేసుకొని మీరు ఈ భూమికి ఎక్కువ రేటు ఇప్పిస్తామని ప్రలోభ పెట్టి కొన్నది. అది ప్రలోభం పడినది వైసీపీ నాయకుడే కొనేసేసి ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి ఇచ్చారు. ఇందులో కలెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యారు, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యారు, స్థానిక వైసీపీ నాయకత్వం ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు వైఎస్ జగన్ సొంత సోదరి అంటే తోడబుట్టిన చెల్లెలు షర్మిల బయటకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. వచ్చిన రోజు నుంచి సొంత అన్నపైనే విమర్శలు చేస్తున్నారు. పర్టికులర్గా మీరు ఏవైతే విమర్శలు చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ, అవే రకమైన విమర్శల్ని షర్మిల కూడా సొంత చెల్లెలు కూడా చేస్తున్నారు. ఇది జగన్కి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుందా? టీడీపీకి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇదంతా అసలు వాళ్ళ ప్లస్ వాళ్ళ మైనస్లు మాకు అనవసరం. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దోపిడీని, దౌర్జన్యాల్ని, దుర్మార్గాల్ని, కబ్జాల్ని, శాంతి భద్రతలు సరిగ్గా ఉంచలేని పరిస్థితిని, ఈ అన్నిటినీ, నిరుద్యోగుల్ని దగా చేసిన విధం, పేద వర్గాలని దగా చేసిన విధం, వీటిని ప్రజల్లో తీసుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు సభల ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాడు, దీనికి సమాధానం చెప్పంటున్నాడు. ఆ సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేదు. మేము చెప్పేది వాస్తవం అని వాళ్ళ చెల్లెలు చెబుతుంది. ఇప్పుడు మొన్నటిదాకా మేము చెబితే ప్రతిపక్షం. అవును. ఇప్పుడు ఆమె వేరే పార్టీ అయినా కూడా కాదు, సొంత అన్న గురించి భాగవతం అంతా చెల్లెలు చెబుతుంది. ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారుగా, చంద్రబాబు నాయుడు గారు ఇది 2 ఏళ్ల నుంచి చెబుతున్నారు, రాష్ట్రం నాశనం అయిపోతుందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పక్కన ఎలుగెత్తి చాటుతున్నారు, ప్రతిపక్షాలు అన్నీ చెబుతున్నాయి, సొంత చెల్లెలు కూడా చెబుతుంది. చెల్లెలు కూడా ఏం చెబుతుందంటే, మా అన్న నాకే అన్యాయం చేశాడు, సొంత చెల్లెలకి అతను జైల్లో ఉంటే అతని కోసం కృషి చేసిన అమ్మ చెల్లిని దూరం పెట్టేశాడు. అంటే సొంత చెల్లి మీద, తల్లి మీద ప్రేమ లేనివాడు రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటుందని ఎవరు నమ్ముతారు? ఇది ప్రజలు ఆలోచిస్తారు. ఖచ్చితంగా ఎవరు అయితే గవర్నమెంట్లోకి వస్తారనుకుంటారు వాళ్ళకే ఓటేస్తారు. ఇప్పుడు మీరు ఆరోపణలు చేస్తే, మీ పార్టీ ఆరోపణలు చేస్తే ఆటోమేటిక్గా మీరు రాజకీయం కోసం ఆరోపణలు చేశారు, కావాలని జగన్ మీద బురద జరుగుతున్నారనేవాడు. కానీ ఇవాళ తన ఒకే తల్లికి పుట్టిన తన సొంత చెల్లెలు ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తుంది. ఆమె చెప్పిన దానికి స్టాంప్ వేసినట్టే కదా మీరు చెప్పింది? నేను చెప్పిన దానికి ఆమె స్టాంప్ వేసినట్టే. నేను చెప్పిందే రాజకీయపరమైన ఆరోపణ అని సమర్థించుకోవచ్చు. ఆమె చెబుతుంది. చివరికి ఏం చెబుతున్నారంటే ఆమె రెడ్డే కాదని చెబుతున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయని నేను అని చెప్తుంది. సరే, తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు లేదు, ఈయన విభేదించి రాజకీయాల్లో తిరుగుతున్నప్పుడు లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఆయన విమర్శిస్తుంటే చెల్లి కాకుండా పోయిన పరిస్థితి ఆయన పేపర్లోను, టీవీలోను మాట్లాడిస్తున్నాడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా గుండెలు తీసిన బంటు, ఎంతకైనా సరే తెగిస్తాడు తన అధికారం కోసం. గతంలో చదువుకున్నాం మనం, రాజరిక వ్యవస్థలో చెల్లెల్ని, తల్లిని, తమ్ముళ్ళని చంపి తండ్రిని ఖైదీ చేసి రాజ్యాలకు వచ్చాడు పలానా చక్రవర్తి, పలానా రాజు అని చెప్పుకున్నాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రూపంలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే షర్మిలని మీరే ప్యాకేజ్ ఇచ్చి మాట్లాడిస్తూ ఉన్నారు, షర్మిల మీ జేబులో మనిషి అయిపోయింది, చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ని చదువుతోందని వాళ్ళ ఆరోపణ. సరే, ఇంతకుముందు అప్పుడు ఆవిడ రెడ్డే, ఆవిడ పార్టీ ప్రకారం ఆవిడ షర్మిల మాకు మా మనిషే, తెలంగాణలో ఆవిడ పని చేసుకుంటున్నారు. ఆ రోజు వేరు, ఈరోజు మా పార్టీకి ప్యాకేజ్ అని ఎట్లా మాట్లాడతారు అసలు? అంటే అప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని ఆవిడ చెప్పింది, కానీ ఇప్పుడు వైసీపీ నేతలు అంటుంది ఇప్పుడు చంద్రన్న వదిలిన బాణం అని. ఆమె కదా చెప్పింది, ప్రజలు నమ్మారు. ఇప్పుడు ఆవిడ చెప్తేనే నమ్మాలి. ఆవిడ జగనన్న వదిలిన బాణమే, ఊరు తప్పి చివరికి తిరిగి మళ్ళీ వెనక్కి వస్తుంది. సార్, చివరిగా ఒక మాట, రాజధాని రేపు గెలిస్తే మీరు రాజధానిలో ఏదైతే కోర్ క్యాపిటల్ ఎమ్మెల్యే అవుతారు, చాలా కీలకమైన ప్రదేశంలో మీరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంటుంది. వస్తే ఈసారి క్యాబినెట్లో శ్రవణ్ గారిని చూసే అవకాశం ఉంటుందా? ఇది క్యాబినెట్ విషయం పోయినసారి కూడా మీలో లాంటి జర్నలిస్టులతో చాలాసార్లు చెప్పాను. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి గారి సొంత నిర్ణయము, అది ప్రెరోగేటివ్ ఆఫ్ సీఎం. ఆయన గారు నిర్ణయించుకుంటే ఎవరైనా అవుతారు,
నిర్ణయించుకోకపోతే ఎమ్మెల్యే కంటే పదవి ఏం గొప్ప అంటే పదవి. మీ గురించి పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నాం అంటే వేరే వాళ్ళని అడగట్లా, వేరే వాళ్ళు ఎవరైనా మీరు మినిస్టర్ అవుతారా అని అడగట్లా. మిమ్మల్ని పర్టికులర్గా అనేది ఏంటంటే మీరు కోర్ క్యాపిటల్లో ఎమ్మెల్యే, చాలా కీలకమైన ప్రదేశంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండోది ప్రభుత్వ అధికారిగా మీరు పనిచేసిన అనుభవం, పాలన గురించి మీకున్న అవగాహన, వీటన్నిటికి తోడు మీ సామాజిక వర్గం. సో వీటన్నిటిని బేస్ చేసుకుని క్యాబినెట్లోకి వెళ్ళే అర్హత మీకు ఉంది అనేది ఉన్న డిస్కషన్ బేస్ చేసుకుని అడుగుతున్నాం. చంద్రబాబు గారు తలుచుకుంటే ఇస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, కష్టపడి పని చేస్తాం. ఆయన రకరకాల, ఎందుకంటే క్యాపిటల్ ఆయన కూడా ఉంటాడు కదా. ఎస్ సార్. సో ఆయనతో పాటు నేను ఒక ఎమ్మెల్యేగా నేను ఉంటాను, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు. అంతకంటే పెద్ద అవకాశం ఏముంటుందిలే కానీ, బట్ ఇస్తే కాదనేది ఏముంటుంది. ఎస్ సార్. రెండోది నేను కష్టపడి పనిచేసేవాడిని, మీరు అన్నట్టు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఎస్ సార్. రెండోది పార్టీకి లాయలిస్ట్గా ఉంటాను, చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం. సో వీటన్నిటిని ఆయన మెచ్చుకొని పరిస్థితులు సమీకరణలు సహకరిస్తే అయితే తప్పకుండా పనిచేస్తాను, పార్టీ నిర్మాణానికి విపరీతంగా పనిచేస్తాను. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ. ఇది తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే శ్రవణ్తో నేను ఎమ్మెల్యే. మరొక నాయకుడితో మరొక నియోజకవర్గం నుంచి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ అశోక్.